నమస్కారం. ముందుగా 44 సంవత్సరాల తర్వాత మనకి మన నెల్లూరు జిల్లాకి ఒక పండుగ వచ్చింది. ఆ పండుగని చేసుకునేదానికి సహకరించిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన యువ నాయకులు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ బాబు గారికి నేను మన కోవూరు నియోజకవర్గం తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మనందరం చూసే ఉంటాం, గత 43 ఏళ్ళుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడెక్కడో చాలా మహానాడులు జరిగాయి. వాటికి మన నెల్లూరు నుంచి చాలామంది హాజరయ్యి వాటిని విజయవంతం చేశారు. ఇప్పుడు 44 సంవత్సరాల తర్వాత మనకి ఈ అదృష్టం వరించింది. కాబట్టి దయచేసి మన కోవూరు నియోజకవర్గం ప్రజలు మరియు మన ఇందుకూరుపేట మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ ఇది మన పండుగగా, నాకెవరూ ఫోన్ చేయలేదు, మమ్మల్ని ఎవరు పిలవలేదు అనుకోకుండా మన ఇంట్లో పండగకి మనకెవరూ చెప్పరు. మనమే మన పండగని మన కుటుంబ సభ్యులు ఎంత దూరంలో ఉన్నా మనం పిలుచుకొని వాళ్ళందరితో చాలా సరదాగా దైవత్వంతో కూడుకున్న పండగ జరుపుకుంటాం. అలాగే ఈ పసుపు పండగను కూడా, మన తెలుగుదేశం పార్టీ పసుపు పండగను కూడా ప్రతి ఒక్కరూ మన పండగ అని అనుకొని ఎటువంటి అపోహలకి పోకుండా, వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు అనకుండా మన పండగని మనమే సెలబ్రేట్ చేసుకొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే విపిఆర్ దంపతులు, మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మన గౌరవ ఎమ్మెల్యే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చిందే కానీ మాకు ఇది చేయండి, మాకు ఇది చేసి పెట్టండి అని అడిగిన దాఖలాలు ఈ 22 నెలల్లో మన ప్రభుత్వం వచ్చినాక ఎప్పుడు మనం వినింది లేదు. అంతకుముందు కూడా వాళ్ళు దాన ధర్మాలు చేసేవాళ్ళు, ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు, సేవా కార్యక్రమాలు చేసిన వారే కానీ ఎప్పుడు ఇది చేయండి అని అడిగింది లేదు. కాబట్టి ఇప్పుడు మనకి మన రుణం తీర్చుకునే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి మనకి వారు చేసిన సహాయానికి మనం కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన అవకాశం మనకు వచ్చింది. దయచేసి మనం మన వంతుగా ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, ఎటువంటి వర్గాలు అటువంటి ఏమీ లేవు, ఉన్నది ఒకే వర్గం, అది విపిఆర్ స్క్వేర్ వర్గం. కాబట్టి దయచేసి ఈ పండగని ప్రతి ఒక్కరూ వారి వంతుగా స్వచ్ఛందంగా వచ్చి, ఎన్నడూ గతంలో ఏ మహానాడు ఇటువంటి శోభను సంతరించుకోలేదు అనే విధంగా మీరు మీ అందరి సహకారంతో జయప్రదం చేసి, ఇది నెల్లూరులో జరిగిన మహానాడు చరిత్రలో ఒక స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గేగా మీ అందరూ కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పెద్దలు, కుటుంబ సభ్యులు మరియు మీడియా సోదరులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరియు మీడియా సోదరులకి చిన్న విన్నపం, మీరు కూడా మీ వంతుగా మీరు అవేర్నెస్ తెచ్చి మాకు సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.